మనం చెప్పుకోబోతున్న క్లాస్ డూ డస్ డూ డస్ హెల్పింగ్ వెర్బ్ ని ఉపయోగించి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో ఈరోజు నేర్చుకోవద్దాం. ఐ వి యు దే ఈ నాలుగు సబ్జెక్టులకు డూ, ఈ షీ హిట్ ఈ మూడిటికి డస్ ఆ తర్వాత V1 ఫామ్ పెట్టి అంటే డైలీ చేసే హ్యాబిచువల్ యాక్షన్స్ కి మనము ఈ డూ డస్ ని వాడతాం. ఇప్పుడు ఫస్ట్ ఐ తీసుకుందాం ఫ్రెండ్స్, ఆ తర్వాత వి, ఆ తర్వాత యు, ఆ తర్వాత దే, ఆ తర్వాత ఈ, తర్వాత షీ, తర్వాత ఇట్. మొత్తం 7 సబ్జెక్ట్స్ మీద మొత్తం సెంటెన్స్ ఫామ్ చేయడం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. నిన్న చెప్పినట్లు సెంటెన్స్ ఫామ్ చేసి దాన్ని 4 టైప్స్ గా చేయాలి. పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. ఆ 4 టైప్స్ ని మళ్ళీ WH క్వశ్చన్స్ తో ఎలా అడగాలో అది కూడా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి క్లాస్ మనకు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఐ తీసుకుందాం. ఇప్పుడు ఐ స్పీక్, ఐ తర్వాత డూ V1 ఫామ్. ఐ స్పీక్ ఇక్కడ డూ పెట్టకుండా సార్ ఫ్రెండ్స్, ఐ స్పీక్ అంటే చాలు. నేను మాట్లాడతాను అంటే ఐ స్పీక్ అంటే చాలు. మరి డూ ఎప్పుడు పెట్టాలంటే ఇంటరాగేటివ్ చేసినప్పుడు డూ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. నేను మాట్లాడతానా, ఇప్పుడు నేను మాట్లాడతాను అన్నప్పుడు ఐ స్పీక్ అన్నా ఐ డు స్పీక్ అన్నా రెండు ఒకటే. నేను మాట్లాడతానా అంటే ఇక్కడ ఇంటరాగేటివ్ చేస్తున్నాం క్వశ్చన్. అంటే నేను మాట్లాడతానా వేరు, నేను మాట్లాడతాను వేరు. సో ఐ డు స్పీక్ అంటేనేమో నేను మాట్లాడతాను, ఐ స్పీక్ అన్నా సేమ్ ఫ్రెండ్స్. ఐ స్పీక్ అన్నా ఐ డు స్పీక్ అన్నా రెండు సేమ్. డూ అనేది మనకు నేను మాట్లాడతానా అని క్వశ్చన్ చేయాలి అనుకుంటే అప్పుడు ఈ డూని ముందుకు తీసుకురావాలి ఫ్రెండ్స్. ఈ సబ్జెక్టు ముందుకు ఈ హెల్పింగ్ వెర్బ్ ని ముందుకు తీసుకొస్తే డూ ఐ స్పీక్, నేను మాట్లాడతానా అని క్వశ్చన్ చేయడం. క్వశ్చన్ చేసే టైంలో హెల్పింగ్ వెర్బ్ ని ముందుకు తీసుకురావాలి, సబ్జెక్ట్ ని ఆ తర్వాత ఉంచాలి, ఆ తర్వాత V1 ఫామ్ పెట్టాలి. ఇక్కడ డూ అనేది మనకు అందుకనే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఐ స్పీక్ అన్నా ఐ డు స్పీక్ అన్నా రెండు ఒకటే. మనము ఈ హెల్పింగ్ వెర్బ్ ని క్వశ్చన్స్ అడగడంలో ఇది డూ అనేది హెల్ప్ చేస్తుంది, అందుకని దీన్ని హెల్పింగ్ వెర్బ్ అంటాం. ఇప్పుడు ఐ డు స్పీక్, ఇప్పుడు ఇది పాజిటివ్ సెంటెన్స్ ఇది ఫామ్ అయింది. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ డూని సబ్జెక్ట్ ముందు తీసుకొస్తే డూ ఐ స్పీక్, నేను మాట్లాడతాను అయింది. ఇప్పుడు డూ పక్కకు నాట్ పెడితే నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు డూ ఉంది, డూ పక్కకు డూ నాట్ పెడితే ఇది కాంట్రాస్ట్ లో డోంట్, ఇది డోంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నాట్ పెడితే ఇది డజంట్ అవుతుంది. ఇది డజంట్, ఇది డోంట్. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో ఐ డు నాట్ స్పీక్, నేను మాట్లాడను. ఇదేమో నేను మాట్లాడతాను అంటేనేమో ఐ డు స్పీక్ అంటాము. నేను మాట్లాడతానా ఇంటరాగేటివ్ చేసినట్టుగా క్వశ్చన్ అడిగినాం అనుకో డూ ఐ స్పీక్. నేను మాట్లాడను నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలంటే ఈ డూ పక్కకు నాట్ పెట్టాలి. ఈ డూ పక్కకు నాట్ పెడితే డోంట్ స్పీక్, ఐ డోంట్ స్పీక్ లేదా ఐ డు నాట్ స్పీక్. డోంట్ స్పీక్ అన్నా డు నాట్ స్పీక్ అన్నా రెండు ఒకటే ఫ్రెండ్స్. ఐ డోంట్ స్పీక్, నేను మాట్లాడను. ఇప్పుడు నేను మాట్లాడనా, ఇది మళ్ళీ నెగిటివ్ ని మళ్ళీ ఇంటరాగేటివ్ చేయడం. డూ ఐ నాట్ స్పీక్, నేను మాట్లాడనా. నేను మాట్లాడతానా అంటేనేమో డూ ఐ స్పీక్, నేను మాట్లాడనా అంటే డూ ఐ నాట్ స్పీక్. ఈ రెండింటికి తేడా తెలవాలి ఫ్రెండ్స్. ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్, ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్. నేను మాట్లాడను, నేను మాట్లాడనా అన్నప్పుడు ఇది డూ ఐ నాట్ స్పీక్ కానీ లేదంటే డోంట్ ఐ స్పీక్. ఈ హెల్పింగ్ వెర్బ్ ని ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ పెట్టి ఆ తర్వాత V1 ఫామ్ పెడితే ఇది డోంట్ ఐ స్పీక్ అంటే నేను మాట్లాడనా. ఇప్పుడు నేను మాట్లాడతాను
నేను మాట్లాడతాను వేరు, నేను మాట్లాడతానా ఇది వేరు ఫ్రెండ్స్. నేను మాట్లాడనా ఇది ఇంకా వేరు ఫ్రెండ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. ఇప్పుడు ఇప్పుడు వీటికి వై వై అనేది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. వై డు ఐ స్పీక్, నేను ఎందుకు మాట్లాడతాను. డు ఐ స్పీక్ కి డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ క్వశ్చన్ యాడ్ చేస్తే నేను ఎందుకు మాట్లాడతాను. ఎవరైనా నేను మాట్లాడమన్నారు అనుకో, నీకు ఇష్టం లేదు, దాన్ని ఎట్లా చెప్తావు, నేను ఎందుకు మాట్లాడతాను. వై డు ఐ స్పీక్, వై డు ఐ స్పీక్. అదే వైని ఇక్కడ పెట్టినాం అనుకో, వై డోంట్ ఐ స్పీక్, నేను ఎందుకు మాట్లాడను. ఇదేమో నేను ఎందుకు మాట్లాడతాను, ఇదేమో నేను ఎందుకు మాట్లాడను. ఫ్రెండ్స్ ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇదేమో డు ఐ స్పీక్, నేను మాట్లాడతానా, నేను మాట్లాడనా, ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్. సో ఇది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఐ మీద తీసుకున్నాం ఫ్రెండ్స్, ఇప్పుడు బి మీద తీసుకున్నాం. సేమ్ వి స్పీక్ సెంటెన్స్ ని ఫామ్ చేసినాం. 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో వి తీసుకున్నాం. వి అంటే మనము, వి స్పీక్ మేము మాట్లాడతాము. ఇప్పుడు దీన్ని హెల్పింగ్ వెర్బ్ తో సెంటెన్స్ ఫామ్ చేయాలి. వి డు స్పీక్, మేము మాట్లాడతాం. ఇది సేమ్. మనకి డూ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో ఉపయోగపడుతుంది. డూ వి స్పీక్, మేము మాట్లాడతామా. ఎవరైనా అడిగారు అనుకో, మేము మాట్లాడతామా అని చెప్పాల్సిన సందర్భం డూ వి స్పీక్, మేము మాట్లాడతామా. వి డోంట్ స్పీక్, నెగిటివ్ సెంటెన్స్ ఏంది, వి డోంట్ స్పీక్. వి డు నాట్ స్పీక్, మేము మాట్లాడము. మేము మాట్లాడమా, మళ్ళీ మేము మాట్లాడమా. వి డు వి నాట్ స్పీక్, మేము మాట్లాడమా. డు వి నాట్ స్పీక్, డు వి నాట్ స్పీక్, మేము మాట్లాడమా. ఇప్పుడు లేకపోతే కాంట్రాస్ట్ లో చెప్పాలంటే డోంట్ వి స్పీక్, డోంట్ వి స్పీక్. ఇది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ ముందు హెల్పింగ్ వెర్బ్ ముందుకు వచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ తర్వాత ఉంటే ఇది డోంట్ వి స్పీక్, మేము మాట్లాడమా. ఇప్పుడు మళ్ళీ డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ వాడుకొని ఉందాం. వై డు వి స్పీక్, మేము ఎందుకు మాట్లాడము. మేము డు వి స్పీక్, మేము మాట్లాడతామా. వై డు వి స్పీక్, మేము మాట్లాడమా. డు వి స్పీక్, మేము మాట్లాడతామా. మేము ఎందుకు మాట్లాడతాం. వై డు వి స్పీక్, మేము ఎందుకు మాట్లాడతాము. వై డోంట్ వి స్పీక్, ఇక్కడ డోంట్, ఇక్కడ డూ, అంతే ఫ్రెండ్స్ తేడా. ఇక్కడ డోంట్, ఇక్కడ డూ. ఇక్కడ రెండిటికి తేడా అంతే. డబ్ల్యూహెచ్ వర్డ్ ఏదైనా తీసుకోండి, వాట్, వై, వెన్, విచ్, వేర్. ఇప్పుడు వేర్ తీసుకున్నా ఫ్రెండ్స్. వేర్ డు వి స్పీక్, మేము ఎక్కడ. డు వి స్పీక్, మేము మాట్లాడతామా. వై డు వి స్పీక్, మేము ఎందుకు మాట్లాడతాం. వేర్ డు వి స్పీక్, మేము ఎక్కడ మాట్లాడతాం. వాట్ డు వి స్పీక్, మేము ఏమి మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడ వేర్ తీసుకోండి. వేర్ డోంట్ వి స్పీక్, ఇప్పుడు వై ఉంటేనేమో మేము ఎందుకు మాట్లాడం. వాట్ డోంట్ వి స్పీక్, మేము ఏమి మాట్లాడం. వాట్ డోంట్ వి స్పీక్, మేము ఏమి మాట్లాడం. ఇక్కడ వాట్ అంటే మేము ఏమి మాట్లాడం. ఇప్పుడు వై డోంట్ వి స్పీక్, మేము మాట్లాడమా. వై డోంట్ స్పీక్, మేము ఎందుకు మాట్లాడము. ఇక్కడేమో వై ఉంటే వై డు వి స్పీక్, మేము ఎందుకు మాట్లాడతాము. ఇక్కడ ఎందుకు మాట్లాడము. ఇది సెంటెన్స్ ఫామ్ చేసే విధానం తెలిసింది అనుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు ఐ వి మీద తీసుకున్నా, మీరు కామెంట్ రూపంలో యూ కానీ దే కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకొని మీరు కామెంట్ రూపంలో పాజిటివ్ సెంటెన్స్, అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఫామ్ చేయండి. వాటితో పాటు డబ్ల్యూహెచ్ ఫ్యామిలీ వై కానీ, వాట్ కానీ, విచ్ కానీ, వేర్ కానీ, ఊ కానీ, ఇవన్నీ 9 ఉంటాయి ఫ్రెండ్స్. అవి నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. మీరు ఇప్పుడైతే వైతోని తీసుకొని ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని వై అనే
డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని సెంటెన్స్ ఫామ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ రెండు చెప్పిన, మిగతా ఈ రెండిట్లో మీరు ఒకటి కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లాగే ఈ షీ ఇట్ ఈ మూడిట్లో మళ్ళీ డస్ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకుందాం. ఇప్పుడు ఈ కమ్స్, ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫామ్ చేసినాం, ఈ కమ్స్ ఇతను వస్తాడు అని చెప్పినాం. ఇతను వస్తాడా, మళ్ళీ క్వశ్చన్ అడగాలి, ఇంటరాగేటివ్ చేయాలి. ఇంటరాగేటివ్ చేయాలంటే ఈ తర్వాత ఈ ఎస్ తీసేసి డస్ పెట్టాలి. ఇక్కడ ఎస్ తీసేసిన ఫ్రెండ్స్, డస్ పెట్టినాం, ఎస్ ప్లేస్ లో డస్ పెట్టినాం. డూ ఎస్ తీసేసి డస్ పెట్టినాం. ఈ డస్ కమ్, ఇతను వస్తాడు, ఇతను వస్తాడు, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేయాలంటే ఈ డస్ ని ముందుకు పెట్టాలి, ఈ డస్ ని ముందుకు పెట్టి హీని తర్వాత పెట్టాలి. డస్ ఈ కమ్, ఇతను వస్తాడా, క్వశ్చన్ అడిగి డస్ ఈ కమ్, ఇతను వస్తాడా. ఈ డజంట్ కమ్, ఇతను రాడు అని చెప్పే టైంలో ఈ డజంట్ కమ్, లేదంటే ఈ డస్ నాట్ కమ్. ఈ డస్ నాట్ కమ్, ఇతను రాడు, ఇది నెగిటివ్ సెంటెన్స్. ఇదేమో పాజిటివ్ సెంటెన్స్, ఇదేమో ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. 4 టైప్స్ గా చేయాలి ఫ్రెండ్స్. ఈ డస్ కమ్, ఇతను వస్తాడా అని క్వశ్చన్ చేసినప్పుడు, ఇప్పుడు మీరు ప్లే గ్రౌండ్కి వెళ్తారు, ఇంకో అతను మీ ఫ్రెండ్ తో పాటు మీ ఫ్రెండ్ని అడుగుతాడు, డస్ ఈ కమ్, ఇతను వస్తాడా ప్లే గ్రౌండ్, డస్ ఈ కమ్ టు ప్లే గ్రౌండ్. అట్లా క్వశ్చన్ అడిగే టైంలో డస్ ఈ కమ్, ఇతను వస్తాడా, అట్లా. డజంట్ ఈ కమ్, డస్ ఈ నాట్ కమ్, ఇతను రాడా. మీరు మీ ఫ్రెండ్ మూవీకి వెళ్తున్నారు, ఇంకో అతను రావట్లేదు, డజంట్ ఈ కమ్, డస్ ఈ నాట్ కమ్, అతను రాడా అని. అట్లా నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. డజంట్ ఈ కమ్, డస్ ఈ నాట్ కమ్ అన్నా, డజంట్ ఈ కమ్ అన్నా రెండు ఒకటే ఫ్రెండ్స్. ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తోని అడుగుదాం, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ తోని సెంటెన్స్ ఫామ్ చేద్దాం. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని నెగిటివ్ ఇంటరాగేటివ్ ఈ రెండు సెంటెన్స్ ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడుగుదాం. వై డస్ ఈ కమ్, అతను ఎందుకు వస్తాడు. వై డజంట్ ఈ కమ్, అతను ఎందుకు రాడు. డజంట్ ఈ కమ్ అంటేనేమో అతను రాడా. వై డజంట్ ఈ కమ్, అతను ఎందుకు రాడు, అతను ఎందుకు వస్తాడు అని అడగాల్సిన టైంలో వై డస్ ఈ కమ్, అతను ఎందుకు వస్తాడు. సో ఫ్రెండ్స్, నేను హీతో చెప్పిన, ఇప్పుడు షీ తీసుకుందాం. ఇప్పుడు ఆమె వస్తుంది అని చెప్పిన ఇంకో షీ కమ్స్, హెల్పింగ్ వెర్బ్ ని తీసుకుని హెల్పింగ్ వెర్బ్ డస్ ని తీసుకోవాలి. ఈ షీట్కి అయితే డస్ కు నాట్ యాడ్ చేస్తే డజంట్. సో డస్ తీసుకుందాం. షీ డస్ కమ్, ఆమె వస్తుంది, పాజిటివ్ సెంటెన్స్. డస్ షీ కమ్, ఆమె వస్తుందా. షీ డజంట్ కమ్, ఆమె రాదు, నెగిటివ్ సెంటెన్స్. డస్ షీ నాట్ కమ్ ఆర్ డజంట్ షీ కమ్, ఆమె రాదా. డజంట్ షీ కమ్, ఆమె రాదా, అది నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అండి. వై డస్ షీ కమ్, ఆమె ఎందుకు వస్తుంది. వై డజంట్ షీ కమ్, ఆమె ఎందుకు రాదు. సో ఇప్పుడు ఈ షీట్తో అయిపోయింది ఫ్రెండ్స్. మరి మీరు ఈ కానీ షీ కానీ ఇట్ కానీ ఈ మూడిటిని తీసుకొని, మూడిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని వేరే హెల్పింగ్ వెర్బ్ తీసుకొని సెంటెన్స్ ఫామ్ చేసి దానికి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తోని సెంటెన్స్ ఫామ్ చేసి, మొత్తం ఇవి 4 ఇవి 2 మొత్తం 6 సెంటెన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవి కూడా 6 సెంటెన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు సెంటెన్స్ ని ఫామ్ చేసి దానికి 4 టైప్స్ గా ఏ విధంగా అడగాలి, అదే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తో ఎలా అడగాలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నీ దగ్గర ఏదైనా ఉందా, అది క్వశ్చన్ అడగాలనుకో, ఉందా లేదా, ఎందుకు లేదు, ఇది ఏదైనా వస్తువు ఉందా అని అడగాలంటే ఎలా అడగాలో ఇప్పుడు నేర్చుకున్నాం ఫ్రెండ్స్.
ఐ వి యు దే ఈ షీ ఇట్ దేనికైనా హ్యావ్ వాడాలి ఫ్రెండ్స్. ఈ నాలుగింటికి తెలుసుగా డూ వాడాలి. ఈ మూడింటికి డజ్ వాడాలి. హ్యావ్ అంటే కలిగి ఉండడం. ఈ షీట్కు యాజ్ వాడతాము, కానీ ఇక్కడ డజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యావ్ ఉన్న యాజ్ లాగానే ఫ్రెండ్స్. ఇక్కడ డూ ఐ హ్యావ్ వాట్సాప్, నా తన వాట్సాప్ ఉందా, ఏదైనా వస్తువు ఉందా, ఏదైనా ఉందా అని అడిగే సమయంలో డూని ముందు పెట్టి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ముందు పెట్టి తర్వాత హ్యావ్ పెట్టాలి. ఈ షీట్కి అయితే యాజ్ పెట్టాలి. డజ్ ఉంది కాబట్టి హ్యావ్ పెట్టినా అది యాజ్ లాగానే ఫ్రెండ్స్. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుదాం. ఈ నాలుగిటికి డూ పెట్టాలి. డూ ఐ హ్యావ్ క్లాస్, నా క్లాస్ ఉందా. ఇప్పుడు ఆమెకు క్లాస్ ఉందా, ఒక అమ్మాయిని అడుగుతున్నాం, లేదంటే ఒక అబ్బాయిని అడుగుతున్నాం, అతనికి క్లాస్ ఉందా, డజ్ వాడాలి ఫస్ట్. డజ్ ఈ హ్యావ్ క్లాస్, డజ్ ఈ హ్యావ్ క్లాస్. లేకపోతే ఆమెకు వాట్సాప్ ఉందా, డస్ షీ హ్యావ్ వాట్సాప్. డస్ షీ హ్యావ్ ఆఫీస్, ఆమెకు ఆఫీస్ ఉందా. ఆమెకు అతనికి ఇటు దానికి దీనికి. డజ్ ఇట్ హ్యావ్ వాట్సాప్. ఇప్పుడు ఫోన్ ఉంది, ఆ ఫోన్లో వాట్సాప్ ఉందా, డజ్ ఇట్ హ్యావ్ వాట్సాప్. డజ్ ఇట్ హ్యావ్ ఫోన్పే. ఈ షీట్కి అయితే హ్యావ్ వాడాలి. ఐబియు దేకైతే డూ అనే హెల్పింగ్ వెర్బ్ ముందు పెట్టి ఆ తర్వాత సబ్జెక్ట్ పెట్టి హ్యావ్ పెట్టి ఏదైతే అడగాలనుకుంటున్నామో అదే అడగాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతిదీ ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేద్దాం. డూ ఐ హ్యావ్ క్లాస్, డూ ఐ హ్యావ్ వాట్సాప్, డూ ఐ హ్యావ్ గూగుల్ పే. లేకపోతే డూ వి హ్యావ్ క్లాస్, డూ వి హ్యావ్ క్లాస్. మనకు క్లాస్ ఉందా, క్లాస్ లేదు. ఎందుకు లేదు అని అడగాలనుకున్నాం అనుకో, ఇప్పుడు డూ అనే హెల్పింగ్ వెర్బ్ తర్వాత వై డూ వి హ్యావ్ క్లాస్. మనకు ఇప్పుడు వైకి డూ నాట్ పెట్టినాం ప్లస్ వై డోంట్ వి హ్యావ్ క్లాస్. మనకు క్లాస్ ఎందుకు లేదు అని అడగాలనుకున్నాం అనుకో, వై డోంట్ వి హ్యావ్ క్లాస్. మనకు క్లాస్ ఉందా, డూ వి హ్యావ్ క్లాస్. మనకు క్లాస్ ఉందా, క్లాస్ ఎందుకు ఉంది అని వై డూ హ్యావ్ క్లాస్. మనకు ఎందుకు లేదు అంటే వై డోంట్ వి హ్యావ్ క్లాస్. మనకు క్లాస్ ఎందుకు లేదు, మన క్లాస్ ఎందుకు ఉంది అంటేనేమో వై డూ వి హ్యావ్ క్లాస్. ఎందుకు లేదు అంటే డూ నాట్ కి డోంట్ వస్తుంది ఫ్రెండ్స్. వై డోంట్ వి హ్యావ్ క్లాస్. లేకపోతే వై డోంట్ యూ హ్యావ్ గూగుల్ పే. తన ఫోన్ ఉంది, నీ ఫోన్లో ఎందుకు గూగుల్ పే లేదు అని అడగాలనుకున్నావు అనుకో, వై డోంట్ యూ హ్యావ్ గూగుల్ పే. లేదంటే వై డోంట్ యూ హ్యావ్ పెన్, వై డోంట్ యూ హ్యావ్ టుడే ఆఫీస్. ఈరోజు నీకు ఆఫీస్ ఎందుకు లేదు, ఈరోజు ఆఫీస్ ఎందుకు ఉంది అని అడగాలనుకో, వై డూ యూ హ్యావ్ ఆఫీస్. ఈ షీట్లో ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ వై డస్ షీ హ్యావ్ పెన్. ఆమె తన పెన్ ఎందుకుంది. వై డస్ షీ హ్యావ్ మొబైల్. క్లాస్ రూమ్లో ఇప్పుడు మొబైల్ ఉండకూడదు అన్నారు అనుకో, మనకు లెక్చరర్ అంటారు వై డస్ షీ హ్యావ్ మొబైల్. ఒకవేళ మొబైల్ అవసరం ఉందనుకో, ఎందుకు లేదు ఆమె దగ్గర మొబైల్ అని అడగాలనుకున్నాం అనుకో, వై డస్ నాట్, లేదంటే డజంట్. వై డస్ షీ నాట్. వై డస్ నాట్ ఏమైతే అంటే డజంట్ అయితే ఫ్రెండ్స్. డజంట్ ఇక్కడ ఉంది కదా, డజంట్ అవుతుంది. వై డజంట్ షీ హ్యావ్ మొబైల్. ఎందుకని ఆమె దగ్గర మొబైల్ లేదు. వై డజంట్ ఈ హ్యావ్
గూగుల్ పే, అతని దగ్గర ఎందుకు గూగుల్ పే లేదు. చూసారుగా ఫ్రెండ్స్, దీన్ని ఏదైనా వస్తువు ఉందా అని అడిగే టైంలో ఇది ఇది అడుగుతాం. ఏదైనా వస్తువుని ఎందుకు లేదు ఎందుకు ఉంది అని అనే టైంలో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఈ విధంగా అడుగుతాం. వై అని, విచ్ కానీ, వేర్ కానీ, whom, whose, how, who, ఇవి 9 ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో అవి నేర్చుకుంటాం. వాటితోని మొత్తం సెంటెన్స్ని ఫామ్ చేసి ఎగ్జాంపుల్ కూడా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. ఒకసారి ఇవన్నీ రిక్యాప్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఐవియుదేకి అయితే డూ వాడాలి, ఈ షీట్కి అయితే డజ్ వాడాలి, ఆ తర్వాత V1 ఫామ్ వాడాలి. ఇప్పుడు ఐవియుదేలో వి తీసుకొని హెల్పింగ్ వెర్బ్ డూ తీసుకొని V1 ఫామ్ వాడినాం. we do V1 form speak, we do speak, do we speak మేము మాట్లాడతామా, we don't speak మేము మాట్లాడము, don't we speak మేము మాట్లాడమా. మళ్ళీ WH క్వశ్చన్స్, why do we speak మేము ఎందుకు మాట్లాడతాం, why don't we speak మేము ఎందుకు మాట్లాడము. ఇవి ఫోర్ సెంటెన్సెస్ చేసి మళ్ళీ WH క్వశ్చన్స్ తో అడగాలి ఫ్రెండ్స్. ఐవియుదేతో నేను ఐతోని వీతో తీసుకున్నా, మీరు యూ కానీ దే కానీ తీసుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఈ షీట్తో తీసుకున్నా మళ్ళీ మీరు ఈ షీట్లో ఏదో ఒకటి తీసుకొని కామెంట్ రూపంలో తెలియజేసి 4 సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేసి ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కి WH క్వశ్చన్స్ ఏదైనా ఒకటి పెట్టి వై కానీ పేరు కానీ పెట్టి మళ్ళీ 4-6 సెంటెన్సెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంతే ఇవాళ క్లాస్. నేను ముందు చెప్పినట్టు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ ఫ్రెండ్స్ ఈ క్లాస్. నెక్స్ట్ నుంచి అన్ని క్లాసులు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. మొత్తం 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ మనం నేర్చుకోబోతున్నాం. ఈ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ మొత్తం అయిపోయే లోపు నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ బేసిక్ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ నన్ను ఎంకరేజ్ చేసినట్టయితే నేను నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేను చెప్పబోతా. సో అప్పటి వరకు అయితే ఈ క్లాస్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. 10 మందికి షేర్ చేయడం వల్ల నాకు సబ్స్క్రైబర్ పెడతారు, అలాగే నాకు వ్యూస్ పెడతారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ టు రమేష్ చిత్తా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న క్లాస్ 5th ఏలో పాస్ట్ యాక్షన్ గురించి నేర్చుకుంటున్నాం. పాస్ట్ యాక్షన్స్లో మనం ఇంతకుముందు 5th క్లాస్లో గతంలో జరిగిపోయిన పనిని ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. V4 ఫామ్ని యూజ్ చేసి మనం ఇంతకుముందు ఐవియుదే, ఇనిషియేట్, 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసి V4 ఫామ్ యూజ్ చేసి చెప్పినాం. ఇప్పుడు V4 ఫామ్ అంటే సెకండ్ క్లాస్ చూడండి. సెకండ్ క్లాస్లో రెగ్యులర్ వెబ్స్ అని ఒక క్లాస్ చేసిన, అందులో V4 ఫామ్ అంటే ఏదో ఉంటుంది, అవి చూడండి. ఇప్పుడు గతంలో జరిగిపోయిన పనులన్నిటినీ పాస్ట్ యాక్షన్స్ అంటాము. పాస్ట్ యాక్షన్స్ని మనం 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొని V4 ఫామ్ పెట్టినా, లేదంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ పక్కన డిడ్ ప్లేస్ V1 ఫామ్ పెట్టినా రెండు ఒకటే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. గతంలో జరిగిపోయిన అన్ని పనులని పాస్ట్ యాక్షన్స్ అంటాం. పాస్ట్ యాక్షన్ అంటే నిన్న జరిగిన పని కానీ 1 మినిట్ బ్యాక్ జరిగిన పని కానీ మొత్తం పాస్ట్ యాక్షన్స్ అంటాం. 5th క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం డిడ్ని యూజ్ చేసి డిడ్ ప్లస్ V1 ఫామ్ని యూజ్ చేసి పాస్ట్ యాక్షన్స్ని ఎలా చెప్పుకోవాలో, జరిగిపోయిన పనులని ఎలా వాడాలో నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ స్పోక్ అంటే అతను మాట్లాడిండు, ఈ డిడ్ స్పీక్ అతను మాట్లాడిండు. ఈ రెండింటికి మీనింగ్ ఒకటే, కాకపోతే ఇది సబ్జెక్టివ్ ప్రొనౌన్ పక్కన V4 ఫామ్ వాడినాము. 5th క్లాస్లో చెప్పుకున్నట్టు మనం V4 ఫామ్ని వాడినాము. ఇప్పుడు చెప్పుకోబోయే క్లాస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ పక్కన డిడ్ ప్లస్ V1 ఫామ్. రెండిట్లా ఏది చెప్పినా ఒకటి, ఈ స్పోక్ అన్నా ఒకటి, ఈ డిడ్ స్పీక్ అన్నా ఒకటి. కాకపోతే ఈ డిడ్ ఏమైందంటే ఈ డిడ్ని ముందుకు తీసుకొచ్చినాం అనుకో, ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందుకు ఈ డిడ్ని తీసుకొచ్చినాం అనుకో,
డిడ్ హీ స్పీక్ అతను మాట్లాడిండా అనే మీనింగ్ వస్తుంది. ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది నెగటివ్ సెంటెన్స్, ఇది నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ ని ఇంటరాగేటివ్ చేయాలంటే డిడ్ హీ స్పీక్ అంటే డిడ్ పక్కకు V1 ఫామ్ పెట్టి డిడ్ ని ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు తీసుకొస్తే ఇంటరాగేటివ్ అవుతుంది. ఈ డిడ్ స్పీక్ కి నాట్ యాడ్ చేస్తే ఈ డిడ్ స్పీక్ నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. ఈ డిడ్ నాట్ ని మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ముందు తీసుకొస్తే డిడ్ నాట్ స్పీక్ ఈతను మాట్లాడలేడా అని నెగటివ్ ఇంటరాగేటివ్ చేసినట్టు అవుతుంది. సింపుల్ గా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఐ వి యు దే ఇనిషియేట్ ఏ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ పక్కన డిడ్ పెట్టి ప్లస్ వెర్బ్ వన్ ఫామ్ వాడితే ఇది పాస్ట్ యాక్షన్ అవుతుంది. ఇప్పుడు టేక్ ఉంది, డిడ్ ప్లస్ టేక్ టుక్ అవుతుంది. ఇట్లనే డిడ్ ప్లస్ సి సా అవుతుంది. డిడ్ ప్లస్ రైట్ రోడ్ అవుతుంది. డిడ్ ప్లస్ మీకు స్పోక్ అవుతుంది. అంటే ఇది V4 ఫామ్ పెట్టినాము. ఇది ఒకవేళ మీకు V4 ఫామ్ తెలియదు అనుకో, V1 V2 V3 V4 V5 ఫామ్స్ లో సెకండ్ క్లాస్ లో చెప్పినట్టుగా V4 ఫామ్ తెలియదు అనుకో స్పీక్ కి డిడ్ ప్లస్ స్పీక్ పెడితే అది పాస్ట్ యాక్షన్ అవుతుంది. ఇందాక మనం ఫస్ట్ డూడల్స్ క్లాస్ లో ఈ స్పీక్స్ అన్న ఇతను మాట్లాడుతాడని అర్థము, ఈ స్పోక్ అంటే ఇతను మాట్లాడిండు అని అర్థము. అంటే పాస్ట్ యాక్షన్స్ చెప్పాలంటే స్పోక్ వాడతాము. ఈ స్పోక్ అంటే గతంలో జరిగిపోయింది, గతంలో మాట్లాడేసిండు. ఈ స్పీక్స్ అంటే ఇప్పుడు మాట్లాడుతుందని. ఒకవేళ ఈ స్పోక్ అని మనకు ఫోర్త్ ఫామ్ V4 ఫామ్ తెలియదు అనుకో, ఈ డిడ్ స్పీక్ అంటే అని అంటే అర్థం సేమ్ వస్తుంది. సో మనము ఇంకోటి తీసుకున్నాం. దానికన్నా ముందు ఈ డిడ్ ని 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ముందుకు తీసుకొస్తే ఇంటరాగేటివ్ చేసినట్టే. క్వశ్చన్స్ అడగాలంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అడగాలంటే డిడ్ వి సి మేము చూసినామా, డిడ్ యు టేక్ నువ్వు తీసుకున్నావా, డిడ్ దే వాళ్ళు ఆడినా, ఇంటరాగేటివ్. ఇలా 7 సెంటెన్స్ ప్రొనౌన్ పక్కన ఈ డిడ్ ని ముందుకు తీసుకొస్తే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. డిడ్ ప్లస్ V1 పాస్ట్ యాక్షన్స్ ని జరిగిపోయిన పనులను తెలియజేయాలంటే పాస్ట్ యాక్షన్స్ లో చెప్పాలంటే 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ పక్కన డిడ్ పెట్టి ప్లస్ V1 ఫామ్ గో, మీట్, రైట్, స్పీక్, సీ, టేక్, ప్లే, విన్, లెర్న్, బై వీటి పక్కన V1 డిడ్ పక్కన V1 ఫామ్ పెడితే పాస్ట్ యాక్షన్ అవుతుంది. లేదు అట్లా కాకుండా నేను బై ప్లస్ డిడ్ ప్లస్ బై బాట్ అవుతుంది. ఇది V4 ఫామ్. ఈ V4 ఫామ్ ఇవ్వాలంటే సెకండ్ క్లాస్ చూడండి. అప్పటి వరకు అయితే ఇది అర్థమైంది అనుకుంటా. ఇంకోటి సెకండ్ తీసుకుంటాం. ఇందాక ఈ మీద తీసుకున్నప్పుడు ఐ మీద తీసుకున్నాం. ఐ బ్రోక్, ఐ డిడ్ బ్రేక్ అంటే నేను విరగొట్టాను. ఐ బ్రోక్ అంటే ఐ బ్రోక్ అన్నా నేను విరగొట్టాను. ఇది V4 ఫామ్ లో ఉంది. సబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్రకార V4 ఫామ్ పెడితే పాస్ట్ యాక్షన్. ఐ బ్రోక్ ఎస్టర్డే, నేను ఎస్టర్డే ఐ బ్రోక్ ఎస్టర్డే నేను ఎస్టర్డే విరగొట్టాను. లేకపోతే ఐ బ్రోక్ లాస్ట్ మంత్, ఐ డిడ్ బ్రేక్ అన్నా ఐ బ్రోక్ అన్నా ఒకటి. ఇది డిడ్ ఏంటంటే మనకు నేను విరగొట్టానా అని ఇంటరాగేటివ్ చేయాలనుకో నేను విరగొట్టానా, ఐ డిడ్ బ్రేక్ అంటే నేను విరగొట్టాను, ఐ బ్రోక్ అన్నా విరగొట్టాను. దీన్ని ఇంటరాగేటివ్ చేయాలంటే ఈ ఎంపీ పేరు అనేది హెల్ప్ అవుతుంది.
ఈ డిడ్ని ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే డిడ్ ఐ బ్రేక్, నేను విరగొట్టానా, నేను విరగొట్టలేదు అంటే డిడ్ నాట్ బ్రేక్, డిడ్ నాట్ బ్రేక్ అంటే నేను విరగొట్టాను. ఈ డిడ్ని మళ్ళీ ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు తీసుకొస్తే నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే డిడ్ నాట్ ఐ బ్రేక్. డిడ్ ప్లస్ నాట్ డిడింట్ అవుతుంది. డిడింట్ అవుతుంది. డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది. డస్ ప్లస్ నాట్ డజంట్ అయితే. కాంట్రాస్ట్ లో చెప్పాలంటే డిడ్ ప్లస్ నాట్ డింట్ అవుతుంది, డిడింట్ అవుతుంది. డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది. డస్ ప్లస్ నాట్ డజంట్ అవుతుంది. ఇక్కడ డిడింట్ అని మనం కానీ డిడింట్ ముందు పెడితే డిడింట్ ఈ స్పీచ్ ఇతను మాట్లాడలేడా అని నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ కూడా డిడింట్ అని వాడుకోవాలి. డిడ్ నాట్ డిడింట్ అన్న రెండో ఒకటే. లెంట్ అంటే డిడ్ ప్లస్ లెన్ లెంట్ అవుతుంది. డిడ్ ప్లస్ బై బాట్ అవుతుంది. అంటే ఇది V4 ఫామ్. మీకు V4 ఫామ్ తెలియకపోతే డిడ్ ప్లస్ V1 ఫామ్. డిడ్ ప్లస్ పాస్ట్ యాక్షన్స్ మీరు చెప్పాలనుకుంటే గతంలో జరిగిపోయిన పనిని మీరు సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఏ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ పక్కన డిడ్ పెట్టి V1 ఫామ్ పెడితే చాలు, సెంటెన్స్ ఫామ్ అవుతుంది. లేదు ఇంటరాగేటివ్ చేయాలనుకుంటే డిడ్ ఉపయోగపడుతుంది. లేదు ఏ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ పక్కన V4 ఫామ్ పెట్టినా సేమ్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఒకసారి WH వర్డ్స్ ఉన్నాయి, 9 వర్డ్స్. వాట్, వై, విచ్, వెన్, వేర్, హూ, హౌ, ఈ 9 WH వర్డ్స్ తోని క్వశ్చన్స్ ఎలా అడగాలో వైని తీసుకుంటా. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఈ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని వైతో క్వశ్చన్స్ అడగడం ఇస్తా. వై డిడ్ హీ స్పీక్, అతను ఎందుకు మాట్లాడిండు. వై డిడ్ హీ స్పీక్, అతను ఎందుకు మాట్లాడలేడు అవుతుంది. నేను వై కాకుండా వేర్ తీసుకుందాం. వేర్ డిడ్ హీ స్పీక్, అతను ఎక్కడ మాట్లాడిండు, గతంలో మాట్లాడేసిండు, అతను ఎక్కడ మాట్లాడిండు అని అడగాలంటే వేర్ డిడ్ హీ స్పీక్. వేర్ డిడ్ హీ స్పీక్, ఇతను ఎక్కడ మాట్లాడలేడు అని అడగాలంటే వేర్ డిడ్ హీ స్పీక్. వై, విచ్, వెన్, వేర్, ఇవి మొత్తం 9 WH వర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ లో డిడ్ ప్లస్ ఆ 9 WH క్వశ్చన్స్ తో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. మనం వై తో తీసుకున్న ఇక్కడ ఒకసారి వై తో తీసుకుందాం. వై డిడ్ ఐ బ్రేక్, నేను ఎందుకు ఇరగొట్టాను. వై డిడ్ ఐ బ్రేక్, నేను ఎందుకు ఇరగొట్టలేను అని వస్తుంది. ఇప్పుడు వెన్ తీసుకుందాం. వెన్ డిడ్ ఐ బ్రేక్, నేను ఎప్పుడు ఇరగొట్టాను. వెన్ డిడ్ ఐ బ్రేక్, నేను ఎప్పుడు ఇరగొట్టలేను అని సెంటెన్స్ ఫామ్ అవుతుంది. మీరు ఐదు యూదే షీట్లో నుంచి నేను ఐని ఈని తీసుకొని సెంటెన్స్ ఫామ్ చేసిన మీరు ఐవి యూదో నుంచి రెండు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తీసుకొని V4 ఫామ్ ఇలాగే పెట్టండి. సబ్జెక్ట్ పెట్టి ఇక్కడ V4 ఫామ్ పెట్టి అలాగే సబ్జెక్ట్ పక్కన డిడ్ ప్లస్ V1 ఫామ్ పెట్టి ఇలా నాలుగు సెంటెన్స్ ఫామ్ చేసి 9 WH వర్డ్స్ క్వశ్చన్స్ తోని ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని క్వశ్చన్స్ ఎలా చేయాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండియా won the match.
ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 8 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ పక్కన నేను B4 ఫామ్ పెట్టినా. మీరు ఇది కాకుండా ఇంకో సెంటెన్స్ తీసుకోండి. ఇండియా వన్, ఇండియా గెలిచింది. ఫాస్ట్ యాక్షన్ చెప్పాలంటే B4 ఫామ్ 8 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ పక్కన B4 ఫామ్ పెడితే సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఇండియా వన్, ఇండియా గెలిచింది. ఇప్పుడు డిడ్ ప్లస్ V1. ఇప్పుడు మీకు B4 ఫామ్ తెలియదనుకో V1 ఫామ్ ముందు డిడ్ పెడితే ఫాస్ట్ యాక్షన్ ఫామ్ అవుతుంది. ఇండియా డిడ్ విన్. ఇప్పుడు ఈ హెల్పింగ్ వెర్బ్ ని ముందు పెడితే డిడ్ ఇండియా విన్, ఇండియా విన్ అయిందా. ఇండియా డిడ్ నాట్ విన్, ఇండియా విన్ కాలేదు. డింట్ ఇండియా విన్, ఇండియా విన్ కాలేదా. ఇండియా డిడ్ నాట్ విన్, ఇండియా విన్ కాలేదు. డింట్ ఇండియా విన్, ఇండియా విన్ కాలేదా. ఇప్పుడు YWH వాడుకొని ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఎలా అడగాలో చూద్దాం. వై డిడ్ ఇండియా విన్, ఇండియా ఎందుకు గెలిచింది. వై డిడ్ ఇండియా విన్, ఇండియా ఎందుకు ఇండియా గెలవలేదు. వై డిడ్ ఇండియా విన్ అంటే ఇండియా ఎందుకు గెలిచింది. వై డిడ్ ఇండియా విన్, ఇండియా ఎందుకు గెలవలేదు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ మీరు ఐపీడీ లేదా ఇంకో సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకొని B4 ఫామ్ పెట్టి ఆ తర్వాత అదే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ పక్కన డిడ్ ప్లస్ V1 ఫామ్ పెట్టి సెంటెన్స్ ఫామ్ చేసి 4 టైమ్స్ గా సెంటెన్స్ ఫామ్ చేసి 9 WH వర్డ్స్ క్వశ్చన్స్ తో 9 WH వర్డ్స్ తోని ఇంటరాగేటివ్ సెంటెన్స్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫామ్ చేయండి. ఇవి వాటికి క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ డిడ్ ప్లస్ 9 WH వర్డ్స్ క్వశ్చన్స్ తోని 9 WH వర్డ్స్ క్వశ్చన్స్ ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఎలా అడగాలో నేర్చుకుందాం. అప్పటి వరకు అయితే ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఒక బుక్ లో రాసుకోండి. ఎప్పుడైనా ఖాళీ టైంలో ఇది చూడండి. మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రెక్టిఫై చేసి చెప్తా. అప్పటి వరకు అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు రమేష్ చితా 180 స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న క్లాస్ షెల్లు విల్లు క్లాస్. ఈ షెల్లుని ఎప్పుడు యూజ్ చేయాలి, విల్లుని ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఈ క్లాస్ లో నేర్చుకున్నాం. ఇది 6th క్లాస్ 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోతున్న క్లాస్ 6th క్లాస్. షెల్లుని ఎక్కడ యూజ్ చేయాలి, విల్లుని ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఈ క్లాస్ లో నేర్చుకుంటాం. ఇంతకుముందు డూ డస్ గురించి తెలుసుకున్నాం, డిడ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకోబోయేది షెల్లు విల్లు. డూడస్ ని ప్రతిరోజు చేసే పనులకు డూడస్ వాడతాం. అంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసే పనులకు మనం డూడస్ ని యూజ్ చేస్తాం. అంటే డైలీ, అంటే ప్రతిరోజు నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను, ఐ డూ గో టు స్కూల్. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను, ఐ గో టు ఆఫీస్. నేను ప్రతిరోజు కాలేజీకి వెళ్తాను, లేకపోతే మేము ప్రతిరోజు కాలేజీకి వెళ్తాం, వి గో టు కాలేజ్. అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా, రేపు కానీ ఇవాళ కానీ ప్రతిరోజు క్రమం తప్పకుండా డైలీ చేసేది మనము డూడస్ ని యూజ్ చేసి చెప్తాం. డిడ్ 1 minute బ్యాక్, అంటే గతంలో జరిగిపోయిన పనిని చెప్పే టైంలో, సెంటెన్స్ ఫామ్ చేసే టైంలో డిడ్ ని వాడతాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది షెల్లు విల్లు క్లాస్. 1 minute ఫ్యూచర్ లో మనం చేసే ప్రతి పనిని షెల్లుని విల్లుని యూజ్ చేస్తాం. షెల్లుని ఎక్కడ యూజ్ చేయాలి, విల్లుని ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఈ క్లాస్ లో తెలుసుకుంటాం. డైలీ ఐ గో టు ఆఫీస్. నేను డైలీ వెళ్తా ఆఫీస్కి అని చెప్పాలనుకున్నాం అనుకో, ఐ గో టు ఆఫీస్. లేకపోతే ఐ డూ గో టు ఆఫీస్. నేను ఎస్టర్డే వెళ్ళినా అని చెప్పాలనుకో, ఎస్టర్డే ఐ వెంట్ టు ఆఫీస్. లేకపోతే ఐ డిడ్ గో టు ఆఫీస్. నేను రేపు వెళ్తా ఆఫీస్కి అని చెప్పాలనుకో, టుమారో ఐ షెల్ గో టు ఆఫీస్. లేకపోతే ఐ విల్ గో టు ఆఫీస్. రేపు భవిష్యత్తులో జరగబోయే పనిని చెప్పాలనుకో, షెల్లుని విల్లుని యూజ్ చేస్తాం. గతంలో జరిగిపోయింది చెప్పాలనుకో, డిడ్ని యూజ్ చేస్తాం. ప్రతిరోజు
క్రమం తప్పకుండా చేసే పనులను అంటే హ్యాబిచువల్ యాక్చువల్ గా ప్రతిరోజు చేసే పనులను చెప్పాలనుకో డూ ని డస్ ని ఉపయోగిస్తాం. డూ డస్ క్లాస్ వినని వాళ్ళు ఉంటే 4th క్లాస్ లో వినండి, లేదా అంటే డిడ్ క్లాస్ వినని వాళ్ళు ఉంటే 5th క్లాస్ వినండి. ఇప్పుడు మనం చెప్పుకోయే క్లాస్ షెల్లు బిల్లు. మనం డూ డస్ ని యూజ్ చేసి 9 WH వర్డ్స్ ని యూజ్ చేసి డూ డస్ తోని క్వశ్చన్స్ ఎలా అడగాలో 4th క్లాస్ లో తెలుసుకున్నాం. అవే 9 WH వర్డ్స్ ని యూజ్ చేసి డిడ్ ని యూజ్ చేసి మనం క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుంటాం. చెల్లు విల్లుని యూజ్ చేసి ఈ రోజు సెంటెన్స్ ఫామ్ చేసి దాని పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫామ్ చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని మనం 9 WH వర్డ్స్ లో ఒక వర్డ్ ని తీసుకొని సెంటెన్స్ ని ఫామ్ చేస్తాం. ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం షెల్లుని ఎక్కడ యూజ్ చేయాలి, విల్లుని ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఇక్కడ చెప్పినాం. ఒకసారి మళ్ళీ ఇది చూద్దాం. ప్రతిరోజు చేసే పనులకు డూ డస్ వాడతాం. 1 minute బ్యాక్ జరిగిపోయిన వాటికి డిడ్ ని యూజ్ చేసి V1 వెర్బ్ ఫామ్ వాడతాం. రేపు జరగబోయేది లేకపోతే 1 minute బిఫోర్ 1 minute ఆఫ్టర్ జరగబోయేది ఎల్లుని విల్లుని యూజ్ చేసి మళ్ళీ V1 ఫామ్ పెడతాం. ఇది V1 ఫామ్. V1 ఫామ్ ఐ డు గో అంటే ఐ డు గో టు ఆఫీస్. ప్రతిరోజు వెళ్తా నేను ఆఫీస్ కి అని చెప్పాలనుకో ఐ డు గో టు ఆఫీస్ అని చెప్తాం. నేను నిన్న వెళ్ళిన ఆఫీస్ కి అని చెప్పాలనుకో ఎస్టర్డే ఐ డిడ్ గో టు ఆఫీస్, లేకపోతే ఐ వెంట్ అని చెప్పినా ఓకే. V4 ఫామ్ యూజ్ చేసి చెప్పినా ఓకే. ఎస్టర్డే ఐ డిడ్ గో టు ఆఫీస్. రేపు వెళ్తా అని చెప్పాలనుకో షెల్లుని కానీ బిల్లుని కానీ యూజ్ చేసి V1 ఫామ్ పెట్టి చెప్పాలి. ఐ షెల్ కానీ ఐ విల్ గో టు ఆఫీస్. ఇప్పుడు షెల్లుని ఎక్కడ వాడాలి, బిల్లుని ఎక్కడ వాడాలి అనేది తెలుసుకుందాం. ఐవి వస్తే షెల్లుని వాడాలి. ఐవి కాకుండా యు, దే, ఈ, షీ, ఇట్ ఇవి వస్తే ఈ 5 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి బిల్లుని వాడాలి. షెల్లు ప్లేస్ లా విల్లు వాడినా, విల్లు ప్లేస్ లా షెల్లుని వాడినా రెండు ఒకటే. మరి ఇది ఎందుకుందంటే ఇంటరాగేటివ్ చేసినప్పుడు ఐవి సబ్జెక్ట్ ని యూజ్ చేసి ఇంటరాగేటివ్ చేసినప్పుడు షెల్లుని వాడితే మెలోడియస్ గా ఉంటది. ఇక్కడ మనము ఐని యూజ్ చేసి ఒకసారి ఐని యూజ్ చేసి ఐని యూజ్ చేసి షెల్లుతో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు షెల్లుని విల్లుని ఫ్యూచర్ యాక్షన్స్ కి మనం యూజ్ చేస్తాం. అంటే భవిష్యత్తులో చేస్తాను. ఐ అయితే భవిష్యత్తులో చేస్తాను. వి అయితే భవిష్యత్తులో చేస్తాము. ఈ అయితే భవిష్యత్తులో చేస్తాడు. షీ అయితే భవిష్యత్తులో చేస్తుంది. ఇట్ అయితే భవిష్యత్తులో చేస్తుంది అని వస్తుంది. షెల్లుకు నాట్ యాడ్ చేస్తే షాంట్ అవుతుంది. విల్లుకు నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుంది. షెల్లుకు నాట్ యాడ్ చేస్తే షాంట్, విల్లుకు నాట్ యాడ్ చేస్తే వోంట్ అవుతుంది. షెల్లు ప్లేస్ లో విల్లు వాడినా, విల్లు ప్లేస్ లో షెల్లు వాడినా రెండు ఒకటే. కానీ మెలోడీస్ గా ఉంటుందని ఐవి ఈ 2 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి మాత్రమే షెల్లు వాడతాం. మనం 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి విల్లు వాడినా, ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి షెల్లు వాడినా నో ప్రాబ్లం. ఈ రెండిట్లో ఏది వాడినా ఒకటే. కాకపోతే షెల్లుని మనం మెలోడీస్ గా ఉంటుందని మనం షెల్లుని వాడతాం. ఆ షెల్లుతో ఒకసారి సెంటెన్స్ చూసుకో. ఐని తీసుకొని సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో ఇలా రాసిన. ఐ షెల్ గో అంటే నేను రేపు వెళ్తాను అని చెప్పాలి అనుకో. టుమారో ఐ షెల్ గో, నేను రేపు వెళ్తాను. ఐ షెల్ కాకుండా ఐ విల్ గో అన్న సెంటెన్స్ ఒకటే. కాకపోతే ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేసినప్పుడు విల్లుని పక్కకు సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందుకు తీసుకొస్తే విల్ ఐ గో అని వస్తుంది. విల్ ఐ గో అన్నదానికి షెల్ ఐ గో అన్నదానికి మెలోడీస్ గా ఉంది. షెల్ అనేది మెలోడీస్ గా ఉంది. విల్లు పెట్టిన సెంటెన్స్ ఓకే, సెంటెన్స్ సేమ్ మీనింగ్ ఇస్తుంది. కాకపోతే షెల్ అనేది ఐవిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేసినప్పుడు అంటే హెల్పింగ్ వెర్బ్ ని ఐ ముందు తీసుకొచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్ ని ఐ ముందుకు తీసుకొచ్చినప్పుడు షెల్ ఐ గో అనేది మెలోడీస్ గా ఉంటుంది. కాబట్టి మనము షెల్లుని ఐవికి ఎక్కువ ప్రిపేర్ చేస్తాము.
షెల్ ప్లేస్ లో విల్లు వాడినా విల్లు ప్లేస్ లో షెల్ వాడినా రెండు ఒకటే. ఐ షల్ గో టుమారో, ఐ షల్ గో టుమారో, నేను రేపు వెళ్తాను. ఐ షల్ గో టుమారో, ఐ షల్ గో ఆఫీస్ టుమారో, నేను రేపు ఆఫీస్కి వెళ్తాను. షల్ ఐ గో టు ఆఫీస్ టుమారో, నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలా అని సెంటెన్స్ ఫామ్ చేయాల్సిన సందర్భంలో ఈ షెల్ని సబ్జెక్టివ్ ప్రణం ముందు తీసుకొచ్చి పెడితే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు ఐ షల్ గోకి నాట్ యాడ్ చేస్తే ఇది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. ఐ షాంట్ గో, షెల్కు నాట్ యాడ్ చేస్తే షాంట్ అవుతుంది. ఐ షాంట్ గో, నేను వెళ్ళను. టుమారో ఐ షాంట్ గో టు ఆఫీస్, నేను రేపు ఆఫీస్కి వెళ్ళను. షాంట్ ఐ గో టుమారో, నేను ఆఫీస్కి వెళ్ళనా. షెల్ ఐ గో అంటే వెళ్ళాలా, షాంట్ ఐ గో అంటే వెళ్ళొద్దా. టుమారో షాంట్ ఐ గో టు ఆఫీస్, నేను రేపు ఆఫీస్కి వెళ్ళొద్దా. ఇది నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఐవి యుదే ఈ షీట్ లో ఐని తీసుకొని షెల్లుని వాడినా. ఇప్పుడు యు దే ఈ షీట్ లో దేని తీసుకొని సెంటెన్స్ ని ఫామ్ చేద్దాం. దే విల్ కమ్, వాళ్ళు వస్తారు. టుమారో దే విల్ కమ్, లేకపోతే నెక్స్ట్ మంత్ దే విల్ కమ్, లేకపోతే నెక్స్ట్ ఇయర్ దే విల్ కమ్, నెక్స్ట్ వీక్ దే విల్ కమ్, ఆఫ్టర్ 1 వీక్ దే విల్ కమ్, ఆఫ్టర్ 1 వీక్ దే విల్ కమ్. ఇక్కడ కీవర్డ్స్ ని యూజ్ చేయాలి. టుమారో, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్, ఆఫ్టర్ 1 వీక్, ఆఫ్టర్ 1 ఇయర్, ఆఫ్టర్ 1 మంత్, ఈ కీవర్డ్స్ ని యూజ్ చేసి సెంటెన్స్ ని ఫామ్ చేయాలి. దే విల్ కమ్ టుమారో, విల్ దే కమ్ టుమారో. ఇప్పుడు విల్లుని ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే విల్ దే కమ్, వాళ్ళు వస్తారా. వాళ్ళు రారు అని చెప్పాలనుకో దే విల్ పక్కకు నాట్ యాడ్ దే విల్ నాట్ కమ్. దీన్ని షార్ట్ కట్ లో చెప్పాలంటే దే వోంట్ కమ్, వాళ్ళు రారు అని అనుకున్నాం అనుకో దే వోంట్ కమ్ టుమారో, లేకపోతే నెక్స్ట్ ఇయర్. అక్కడ రిక్వైర్మెంట్ ఏ రోజు అయితే ఆ రోజు, 1 ఇయర్ అయితే 1 ఇయర్, నెక్స్ట్ మంత్ అయితే నెక్స్ట్ మంత్. దే వోంట్ కమ్ టుమారో, దే వోంట్ కమ్ నెక్స్ట్ ఇయర్. ఈ వోంట్ ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే వోంట్ దే కమ్ టుమారో, రేపు వాళ్ళు రారా. వోంట్ దే కమ్, వాళ్ళు రారా. ఇప్పుడు ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కి, ఈ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కి డబ్ల్యూహెచ్ వర్డ్ అయిన వైని యూజ్ చేసుకొని సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో వైని యూజ్ చేసి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. వై విల్ దే కమ్, వాళ్ళు ఎందుకు వస్తారు రేపు. టుమారో వై విల్ దే కమ్, రేపు ఎందుకు వస్తారు. వై వోంట్ దే కమ్, రేపు ఎందుకు రారు. వై కాకుండా వేర్ కానీ వెన్ కానీ యూజ్ చేసి చెప్తాం. వెన్ విల్ దే కమ్, ఎప్పుడు వస్తారు రేపు. టుమారో వెన్ విల్ దే కమ్ టుమారో, రేపు వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఏ టైంకి వస్తారు అని చెప్పి అడగాలనుకున్నాం అనుకో వెన్ విల్ దే కమ్ టుమారో, రేపు వాళ్ళు ఏ సమయానికి వస్తారు. వెన్ వోంట్ దే కమ్, ఎప్పుడు రారు వాళ్ళు టుమారో. వెన్ వోంట్ దే కమ్ టుమారో, వాళ్ళు ఎప్పుడు రారు అని సెంటెన్స్ ఫామ్ చేస్తాం. ఇక్కడ కూడా వైని యూజ్ చేసి సెంటెన్స్ ఫామ్ చేద్దాం. వై షెల్ ఐ గో, నేను ఎందుకు వెళ్ళాలి. వై షెల్ ఐ గో టుమారో, నేను రేపు ఎందుకు వెళ్ళాలి. వై షాంట్ ఐ గో టుమారో, నేను రేపు ఎందుకు వెళ్ళొద్దు. ఇప్పుడు షెల్లుని విల్లుని ఎప్పుడు యూజ్ చేయాలనేది మీకు తెలిసింది అనుకుంటా. ఐవి వస్తే షెల్లుని వాడాలి. ఐవి కాకుండా మిగతా ఈ 5 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి విల్లుని వాడాలి. విల్లు ప్లేస్ లో షెల్లుని వాడినా, షెల్ ప్లేస్ లో విల్లుని వాడినా సెంటెన్స్ సేమ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని కీవర్డ్స్ ఇస్తాం. టుమారో, సెంటెన్స్ రాసిన తర్వాత టుమారో లేకపోతే
నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్, ఆఫ్టర్ 1 month, after 1 month, after 1 year, after 1 week. ఏది రిక్వైర్ అయితే అది సెంటెన్స్ తర్వాత కానీ సెంటెన్స్ ముందు కానీ పెట్టి సెంటెన్స్ ని ఫామ్ చేయాలి. పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేసి 9 WH వర్డ్స్ లో నేను వైని కానీ బెన్నుని కానీ తీసుకున్నాం. మీరు ఈ 8 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో 2 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తీసుకొని షెల్లుని కానీ విల్లుని కానీ పెట్టి సెంటెన్స్ ఫామ్ చేసి పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ చేసి 9 WH వర్డ్స్ లో WH వర్డ్ తీసుకొని సెంటెన్స్ ని ఫామ్ చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. విన్న క్లాస్ ని ఒకసారి నోట్బుక్ లో ప్రాక్టీస్ చేయండి. మనం విన్న దానికన్నా ప్రాక్టీస్ చేసింది ఎక్కువ గుర్తుంటది కాబట్టి ఇది మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇలాగే ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే పనులకు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ పెట్టి డూడస్ ని పెట్టి V1 వెర్బ్ ఫామ్ పెడతాము. గతంలో 1 minute జరిగిపోయింది, సబ్జెక్టివ్ ప్రొనౌన్ పెట్టి డిడ్ పెట్టి V1 ఫామ్ పెడతాము. భవిష్యత్తులో జరగబోయే పనులకు సబ్జెక్టివ్ ప్రొనౌన్ పెట్టి షెల్ కానీ విల్ కానీ పెట్టి V1 ఫామ్ పెడతాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉన్నాయి. డైలీ ఐ గో టు ఆఫీస్, నేను క్రమం తప్పకుండా ఆఫీస్కి వెళ్తా. ఐ గో టు ఆఫీస్. నేను ఎస్టర్డే ఆఫీస్కి వెళ్ళినా, నిన్న ఆఫీస్కి వెళ్ళినా అని చెప్పాలనుకో ఎస్టర్డే ఐ డిడ్ గో టు ఆఫీస్. డిడ్ పక్కకు V1 ఫామ్ పెట్టి ఆబ్జెక్ట్ రాస్తే సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఐ డిడ్ గో టు ఆఫీస్. టుమారో ఐ షల్ గో టు ఆఫీస్. రేపు నేను ఆఫీస్కి వెళ్తా, భవిష్యత్తులో వెళ్తా అని చెప్పాలనుకో సబ్జెక్టివ్ ప్రొనౌన్ పక్కన ఐ షల్ కానీ విల్ కానీ పెట్టి V1 వెర్బ్ ఫామ్ పెట్టి ఐ షల్ గో టు ఆఫీస్ సెంటెన్స్ ని ఫామ్ చేయండి. సో ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, నోట్బుక్ లో రాసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.